హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేసై ఆటోమొబైల్. ఈ వీడియోలో అయితే మనం రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాం. ఈ బైక్లో టోటల్గా 3 వేరియంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది అయితే మెట్రో రెబల్ సిరీస్లో రెబల్ రెడ్ కలర్ అనమాట. ఈ వేరియంట్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 1,74,400 రూపీస్ అయితే ఉంది. ఈ సిరీస్లో రెబల్ బ్లూ ఇంకా రెబల్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రెట్రో సిరీస్లో అయితే స్పోక్ వీల్స్ ఇంకా రేర్ డ్రమ్ బ్రేక్స్ విత్ సింగిల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ వెహికల్ యొక్క వాక్ అరౌండ్ అయితే చూద్దాం. ఇంకా నా ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్స్ కూడా మీకు అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వెహికల్ యొక్క డిజైన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వెహికల్ అయితే చాలా కాంపాక్ట్ డిజైన్తో రావడం వల్ల ట్రాఫిక్లో కూడా దీన్ని చాలా బాగా హ్యాండిల్ చేయొచ్చు. సిటీలో డ్రైవింగ్కి ఈ వెహికల్ అయితే చాలా బాగుంటుంది. దీని ఇనిషియల్ పికప్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్ యొక్క లుక్స్ అయితే ఒక ఓల్డ్ స్కూల్ రెట్రో డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ అయితే మెటల్దే ప్రొవైడ్ చేశారు, కానీ మిగతా బాడీ పార్ట్స్ అన్ని మాక్సిమం ప్లాస్టికే ఉన్నాయి. ఈ బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ అయితే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. దీని మిర్రర్స్ కూడా రౌండ్ షేప్లోనే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్లో మ్యాక్సిమం మీరు ఎక్కడ చూసినా సరే రౌండ్ షేప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రంట్ హెడ్ లైట్ చూసినట్టయితే కనుక రౌండ్ హాలోజన్ హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ ఇండికేటర్స్ కూడా బల్బే ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి సెటప్ ఇచ్చుంటే బెస్ట్ అనిపించింది. సస్పెన్షన్ ఫోక్స్కి అయితే డస్ట్ పడకుండా ఈ గేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో అయితే 300mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ డ్యూయల్ పిస్టన్ బై బ్రేక్ క్యాలిపర్స్ అనమాట. దీని స్టాపింగ్ పవర్ కూడా డీసెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. 110/70 17 ఇంచ్ ఫ్రంట్ టైర్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ పర్టికులర్ వేరియంట్ లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే 349.34cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఆయిల్ ప్లస్ ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది BS6 phase 2 E20 నార్మ్స్ తో కంపాటబుల్ అయి వస్తుంది. 20.4 PS పవర్ ఇంకా 27 Nm టార్క్ అయితే ఇది జనరేట్ చేస్తుంది. ఫుల్లీ బ్లాక్డ్ అవుట్ ఎగ్జాస్ట్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. దీని బీటింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ లో ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జర్వర్స్ విత్ 6 స్టెప్ అడ్జస్టబుల్ ప్రీడోర్డ్ 90mm ట్రావెల్ తో అయితే ప్రొవైడ్ చేశారు. రేర్ లో 270mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిబర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ లో కూడా మనకి ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ పర్టికులర్ వేరియంట్ లో. బ్యాక్ లో 140/70 17 ఇంచ్ రేడియల్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని గ్రిప్ అయితే బాగానే ఉంది. హై స్పీడ్స్ లో కూడా మంచి స్టెబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. బ్యాక్ టైల్ లైట్స్ కూడా హాలోజనే ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ సిగ్నల్స్ కూడా హాలోజనే ఇచ్చారు. ఈ సైడ్ లో సారిగేట్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ అలాంటి ఫుట్ రెస్ట్ అయితే లేదు. ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ 500 kilometers కి ఈ చైన్ అయితే కంపల్సరీగా క్లీన్ చేయాలి. ఇందులో సింగిల్ పీస్ సీట్ అయితే ప్రొవైడ్ చేశారు. రైడర్ ఇంకా పిలియన్ కి అయితే కంఫర్టబుల్ గానే ఉంటుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా అయితే జరుగుతుంది. హ్యాండిల్ బార్ చూసినట్టయితే ఇది సింగిల్ పీస్ స్ట్రీట్ స్టైల్ హ్యాండిల్ బార్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ బండి యొక్క క్లచ్ అయితే కొంచెం హెవీగానే ఉంది. ట్రాఫిక్లో అయితే మనకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బటన్స్ చూసినట్టయితే ఇందులో అయితే హై బీమ్, లో బీమ్ ఇంకా పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇందులో అయితే ఇన్ఫర్మేషన్ బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా టర్న్ ఇండికేటర్స్ ఇంకా హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. హార్న్ సౌండ్ అయితే ఒకసారి విందాం. రౌండ్ షేప్ మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ విజిబిలిటీ అయితే డీసెంట్ అనే చెప్పుకోవచ్చు. అనలాగ్ ప్లస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్, డిజిటల్ ట్రిప్పర్ మీటర్ అది ఆప్షనల్గా పెట్టించుకోవచ్చు. ఇంకా డిజిటల్ ఓడోమీటర్, క్లాక్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇంకా టోటల్ డిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ఫర్మేషన్ బటన్ నొక్కినట్టయితే మనకి ట్రిప్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఈ బటన్ ని యాక్సెస్ చేసి మనం ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి ఇంకా ట్రిప్ ఎఫ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా మనకి లో బ్యాటరీ ఇండికేటర్, ఇంకా ఏబిఎస్ చెక్ లైట్, ఇంకా ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ లో మనకి ఇంజిన్ స్టార్ట్ బటన్ ఇంకా కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా హజార్డ్ లైట్ కూడా ఈ వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం, వినేయండి. థర్టీన్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ నుంచి అయితే మనం 35 kilometers మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ వెయిట్ అయితే 181 kgs అయితే ఉంటుంది. దీని సీట్ హైట్ వచ్చేసరికి 790mm అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా 150mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదనమాట 2024 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ అయితే. ఇప్పుడైతే ఈ బైక్ యొక్క రైడ్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. ఈ బైక్ అయితే కొన్ని కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేశాను. నాకు ఎలా అనిపించింది ఈ బైక్ అవన్నీ ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. ఈ బైక్ లో సిట్టింగ్ పోస్చర్ చూసినట్టయితే కనుక ఫుట్ పెక్స్ అయితే సెంటర్ లో సెట్ అయి ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్ కూడా కొంచెం ఫ్రంట్ కి ఉంది. దానివల్ల ఏంటంటే మనకి అప్రైట్ పొజిషన్ అయితే ఉంటుంది. ఈ బైక్ 181 kgs ఉండడం వల్ల మీరు బైక్ ఎక్కగానే కొంచెం హెవీ అయితే ఫీల్ అవుతారు.
ఈ బైక్ సీట్ హైట్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. దానివల్ల ఏంటంటే 5'5", 5'6" ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ని అయితే ఈజీగా రైడ్ చేయొచ్చు. నా హైట్ అయితే 5'8" అనమాట. కానీ నాకైతే ఈ బైక్ కొంచెం చిన్నగానే అనిపించింది. ఈ హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ ప్రొవైడ్ చేయడం వల్ల మనం కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. హ్యాండిల్ బార్ మీద స్విచెస్ క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో 349.84 cc ఆయిల్ ఆర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ప్రొవైడ్ చేయడం వల్ల పికప్ అనేది ఇన్స్టెంట్ గా దొరుకుతుంది. ఇంకా ఇందులో 27 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫస్ట్ గేర్ లోనే మంచి టార్క్ అయితే జనరేట్ అవుతుంది. ప్రతి గేర్ షిఫ్టింగ్ లో మీరు ఆ టార్క్ ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. దానివల్ల మీ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ బైక్ రైడ్ చేసినప్పుడల్లా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే కొంచెం సాఫ్ట్ సైడ్ లోనే ఉంది. కానీ రేర్ లో ఇచ్చిన డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే కొంచెం స్టిఫ్ సైడ్ లోనే ఉన్నాయి. ఆఫ్ రోడ్ లోనే మాక్సిమం ఈ బైక్ ని అయితే డ్రైవ్ చేశాను. కానీ దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే నాకు ఇక్కడ తక్కువనే అనిపించలేదు. 150 mm అయినా సరే మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. ఎక్కడా కూడా బాటమ్ అయితే టచ్ అవ్వలేదు. ముందు చెప్పినట్లే లిటరల్ గా అయితే ఈ బైక్ యొక్క టార్క్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఫైనల్ గా ఈ బైక్ ఎవరికి సెట్ అవుతుందంటే, ఎవరైతే సిటీ రైడ్స్ కోసం ఒక బైక్ అయితే చూస్తున్నారో, అది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి బ్రాండ్ నుంచి, వాళ్ళకైతే ఈ బైక్ ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా ఈ బైక్ ని రైడ్ చేసినప్పుడల్లా మీరైతే ఎంజాయ్ చేస్తారనమాట రైడ్ ని. సో ఇది 2024 హంటర్ 350 యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ అండ్ రైడ్ రివ్యూ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి బైక్ వీడియోస్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.